ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. రేపు మొత్తం 4235 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలున్నాయి. దాదాపు 56,19,000 మంది ఓటు వేయనున్నారు. 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. రేపు మొత్తం 4235 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలున్నాయి. దాదాపు 56,19,000 మంది ఓటేయనున్నారు. 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. రేపు మొత్తం 4235 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలున్నాయి. దాదాపు 56,19,000 మంది ఓటేయనున్నారు. ఇందుకోసం 37,567 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెడ్ అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే డిస్ట్రిబ్యూషన్ ఉదయం నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి ఇదంతా కూడా ప్రతి ఎన్నికలు జరుగుతున్నటువంటి మొదటి ఫేజ్కు సంబంధించి 23 మండలాలు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల పరిధిలో ఆ 23 మండలాల్లో మండల హెడ్ క్వార్టర్లోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సిబ్బందికి వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అవంతా కూడా ఇచ్చి స్పెషల్గా వెహికల్స్లలో ఆయా ఎన్నికలు జరిగించేటువంటి గ్రామాలకు పంపించారు. అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే సిబ్బంది చేరుకున్నారు. వాళ్ళు రేపటి ఎన్నికలకు పోలింగ్కి సంబంధించినటువంటి సన్నద్ధమవుతున్నారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా అంటే వరంగల్, హన్మకొండ, అదేవిధంగా జనగామ, మహబూబాద్, భూపాలపల్లి, ములుగు ఈ 6 జిల్లాల పరిధిలో 23 మండలాలకు సంబంధించి 555 గ్రామ పంచాయతీలకు మొదటి ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 53 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఏకగ్రీవమయ్యాయి. దీంతో 502 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ రేపు నిర్వహించున్నారు. అయితే ఇప్పటికే సిబ్బంది అక్కడికి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం ఆ గ్రామాలకు అక్కడ కూడా రేపటి పోలింగ్కి సంబంధించి కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. రేపు ఉదయం 6 గంటలకు పోలింగ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా మొదలవుతుంది. 6 గంటలకు వాళ్ళు ఏదైతే పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ ఉంటారో వాళ్ళతోటి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, తర్వాత బ్యాలెట్ బాక్స్ను చూపించడం కావచ్చు, వీటన్నిటిని సన్నద్ధం అంతా కూడా చేస్తారు. 7 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే 1 గంట వరకు ఈ ఓటింగ్ జరుగుతుంది. ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో ఆ తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ఓటు వేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. జనరల్గా కూడా పంచాయతీ ఎలక్షన్స్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ సరళి కూడా ఎప్పుడు చూసినా 80% వరకు కూడా ఎప్పుడు పోలింగ్ అవుతుంది. జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, అందులోనూ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తారు. ఊరు డెవలప్మెంట్ కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. దీంతో ప్రతి ఓటును చాలా కీలకంగా భావిస్తారు. మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు లేదా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎక్కడైనా సరే ఇదే అంశాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రతి ఓటు చాలా కీలకంగా భావిస్తారు. అందుకనే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ చూస్తే కూడా 80 నుంచి 85% వరకు కూడా జరుగుతుంది. గత ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80% పైగానే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ నమోదైంది. ఈసారి అధికారుల అంచనా ప్రకారం 90% వరకు కూడా చేరుకుంటుందనేది అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా అయితే ఏర్పాట్లు చేశారు. ఎన్నికలలో చాలా చోట్ల ఈసారి చైతన్యం వచ్చింది. చాలా గ్రామాలలో సంబంధించి కూడా చూస్తే తమ ఓట్లు అమ్మబడవు, ఎలాంటి ప్రలోభాలకు గురి కాము, ఓటు చాలా విలువైంది, మా ఓటును మేము ఖచ్చితంగా వినియోగించుకుంటాం అంటూ కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా గ్రామాలలో ఈసారి ఇంటి ముందు బోర్డ్స్ను ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లాంటివి కూడా అంటే ఓటర్లలో ఎంత చైతన్యం వచ్చిందని చెప్పుకోవడానికి ఈ అంశాలన్నింటినీ కూడా మనం ప్రాతిపదికగా తీసుకోవచ్చు. దీంతో ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి 502 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఎన్నికలు ఏవైతున్నాయో అందులో 1700 మంది సర్పంచ్ అభ్యర్థులుగా వాళ్ళు రంగంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా గత వారం రోజులుగా గెలుపు కోసం సర్వం ప్రయత్నాలు చేశారు. ఏ విధంగా అయితే గెలుపుకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మనం జిల్లాల వారీగా చూస్తే హన్మకొండ జిల్లాలో 69 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 5 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా జనగామకు సంబంధించి 110 గ్రామ పంచాయతీలకు సంబంధించి రేపు పోలింగ్ జరగాల్సింది. అందులో 10 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవం కాగా 100 గ్రామ పంచాయతీలకు సంబంధించి రేపు పోలింగ్ సంబంధించినటువంటి సరళిని జరగనుంది. అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించి కూడా 82 గ్రామ పంచాయతీలకు సంబంధించి 9
చోట్ల 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ములుగులో కూడా 48 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో ఇప్పటికే 9 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏకగ్రీవం అయ్యాయి. మహబూబాద్కు సంబంధించి కూడా ఇక్కడనే అత్యధికంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. 156 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక్కడ కూడా 9 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 1749 మంది అభ్యర్థులు గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి సర్పంచులుగా అదృష్టాన్ని పరీక్షించేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా 4952 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా 981 మంది ఇప్పటికే ఏకగ్రీవం అయ్యారు. మరో 8676 మంది వార్డు పదవులకు సంబంధించినటువంటి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అయితే నిన్నటి వరకు కూడా చూస్తే ప్రచారంగా సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా గ్రామ అభివృద్ధి, టెంపుల్స్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి హామీలు ఈసారి గ్రామ స్థాయిలోనే కనిపించింది. కొంతమంది బాండ్ పేపర్ల మీద కూడా రాసి గ్రామానికి మేము గెలిపిస్తే ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తామంటూ కూడా ఈసారి ప్రచారాలలో చాలా వినూత్నంగా కనిపించిందని చెప్పచ్చు. అయితే ఎన్నికలకు సంబంధించి చూస్తే నామినేషన్ల వేసిన పర్వాన్ని కావచ్చు, ఇప్పుడు నిలబడ్డటువంటి అభ్యర్థులు కూడా చూస్తే 80% వరకు కూడా 30 నుంచి 40 ఏళ్ళ మంది యువకులే చాలామంది ఉన్నారు అనేది వేసినటువంటి నామినేషన్ల పర్వాన్ని కూడా చూస్తే చూడొచ్చు. ఈసారి గ్రామాలకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలలో అయితే యువత పెద్ద ఎత్తున పోటీ అంటే ఎన్నికల్లో పోటీ పడడానికి ప్రయత్నం చేసిందనేదే చెప్పుకోవచ్చు. వార్డుకు సంబంధించినటువంటివి కావచ్చు, సర్పంచ్ పదవులకు సంబంధించి కూడా వాళ్ళే పోటీ పడుతున్నారు. ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈసారి ఈ ప్రజాప్రతినిధులుగా గ్రామ స్థాయి నుంచి రావాలని కోరుకుంటున్నారు. అందుకనే చాలామంది ఈసారి నామినేషన్లు వేశారనేది చెప్పుకోవచ్చు. అయితే వరంగల్ సంబంధించి కూడా చూస్తే ఓటర్లకు సంబంధించి కూడా మొదటి ఫేజ్కు సంబంధించి వరంగల్ సంబంధించినటువంటి జిల్లాలో కావచ్చు, హన్మకొండ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా జనగామ, ఈ 3 జిల్లాలలో మహిళా ఓటర్ల శాతం చాలా ఎక్కువగా ఉంది. మహిళలే ఎవరినైతే గెలుపు ఓటములకు సంబంధించి నిర్దేశించబోతున్నారని చెప్పచ్చు. అందుకోసమే మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చాలా చోట్ల జరిగాయి. నిన్నటి నుంచి ప్రచారాలు లేకపోయినా కానీ ఏదైతే ఓటర్లు ఏవైతే కుటుంబాలు చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి చాలా గ్రామాలలో, ఆ కుటుంబ పెద్దలను తమ వైపు తిప్పుకోవడం కావచ్చు, తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు కావచ్చు, అదేవిధంగా గ్రామ సమైక్య సంఘాలు కావచ్చు, అదేవిధంగా యూత్కు సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, వీళ్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే చాలా చోట్ల జరిగాయి. వాళ్ళను అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు అయితే చాలామంది అభ్యర్థులు ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలు మొత్తం కూడా చూస్తే ఈ ఎన్నికలు కూడా ఎక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, పొలిటికల్కి సంబంధించినటువంటి గుర్తింపు పొందిన పార్టీలకు గుర్తులు ఏముండవు. ఎవరు పోటీ చేసినా ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా ఉన్నప్పటికీ వాళ్ళ మీద పార్టీలకు సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ప్రభావితమైనటువంటి చూపే అవకాశం ఉంది. ఇక పోలింగ్కి సంబంధించి కూడా జనరల్ ఎలక్షన్స్ అయితేనేమో ఈవీఎంల మీద జరుగుతుంది, కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కూడా బ్యాలెట్ పేపర్ మీదనే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఓటు వేసే సమయంలో కూడా ఇప్పటికే ఏ విధంగా ఓటేయాలి, ఓటు వేసే సమయంలో 2 ఓట్లకు సంబంధించిన అంటే 2 గుర్తులకు మధ్యలో కనుక వేస్తే ఆ ఓటు నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు వేసే క్రమంలో కూడా వచ్చే వాళ్లకు ఏ విధంగా ఓటర్లకు చెప్పాలి, తమ ఓటు హక్కును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దాని మీద సంబంధించి కూడా సిబ్బందికి ఇప్పటికీ 4-5 సార్లు శిక్షణ కూడా ఇచ్చారు. మొత్తంగా రేపు ఉదయం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్, అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్, మొత్తంగా రిజల్ట్ తోటే రేపు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆ గ్రామాలను వదిలిపెట్టి వస్తారు. అందుకనే సమస్యాత్మక గ్రామాలు కావచ్చు, లేకపోతే గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా గొడవలు జరిగినటువంటి గ్రామాలు కావచ్చు, వాటిని గుర్తించి ప్రత్యేక పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం పోలింగ్కు సంబంధించినటువంటి సర్వం సిద్ధమవుతుందని చెప్పచ్చు. రేపు ఉదయం 7 గంటల నుంచి గ్రామాలలో అయితే మొదటి ఫేజ్కు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాకు 23 మండలాలలో పోలింగ్ సందడి నెలకొని ఉండే అవకాశం ఉంది. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ కృష్ణమోహన్.